నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఉద్యోగినులకు పనుల్ని సమన్వయం చేసుకోవడం కత్తి మీద సామే. అలాంటప్పుడు ఒత్తిడి బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు ప్రణాళికతో పాటు దాన్ని అమలు చేయడము ముఖ్యమే అంటున్నారు మానసిక నిపుణులు. మరి ఆ ముందస్తు ప్రణాళికలేంటో చూసే ముందు కొత్తదనం ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, నా పేరు షెఫ్ గోలీ. నేను జూషీ చాక్లెట్లో హెడ్ షెఫ్. మనం ఇప్పుడు మిల్క్ చాక్లెట్ ట్రిఫిల్స్ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసుకుందాము. ఫస్ట్ బటర్, క్రీమ్, మిల్క్ చాక్లెట్, కోకో పౌడర్. సో స్టార్టింగ్ మనం ఫస్ట్ క్రీమ్ బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనం బాయిల్ అయిన క్రీమ్లో చాక్లెట్ యాడ్ చేసి మెల్ట్ చేసుకోవాలి. అండ్ మనం బటర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే బటర్ టేస్ట్ ఇంకా స్మూత్నెస్ ఇస్తుంది. ట్రిఫిల్స్లో మన మిక్చర్లో బటర్ యాడ్ చేస్తే దట్ ఎన్హాన్స్ ద టేస్ట్ అండ్ మంచి స్మూత్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ చలో లెట్స్ డూ ది ప్రిపరేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీమ్ బాయిల్ చేసుకుందాం. మనము క్రీమ్ బాయిలింగ్ స్టేజ్ వరకు తీసుకొని రావాలండి మనం ఫస్ట్. సో చాక్లెట్స్లో 2 వేరియంట్స్ చాక్లెట్స్ అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. కోవెచర్ అండ్ కంపౌండ్ అండ్ చాక్లెట్స్ అవైలబుల్ ఉంటుంది. లోకల్గా మనం కావాలి అంటే కంపౌండ్ చాక్లెట్ అవైలబుల్ ఉంటుంది. ఏ సూపర్ మార్కెట్లో అన్నా, ఏ బేకరీ గ్రాసరీ స్టోర్స్ అన్నా, బేకరీ సంబంధించిన స్టోర్స్లో కంపౌండ్ అండ్ కోవెచర్ అంటే ఈజ్ అన్ రా చాక్లెట్ అన్నట్టు. కంపౌండ్ చాక్లెట్ అంటే ఈజీలీ అంటే ఇంట్లో చేసుకోనికి మనం కంపౌండ్ చాక్లెట్ యూజ్ చేసుకోవచ్చు. ప్రైస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది ఒక 300 రూపీస్ కేజీ ఉంటే కోవెచర్ ఆల్మోస్ట్ 200 రూపీస్ కేజీ ఉంటుంది. సో డిఫరెన్స్లో ఫ్యాట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. చూశారు కదా, ఇప్పుడు క్రీమ్ బాయిల్ అయిపోయింది. దీంట్లో మనం చాక్లెట్ యాడ్ చేసుకుందాము. అండ్ ఫ్లేమ్ ఉండొద్దు, ఫ్లేమ్ లేనప్పుడు చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. సో ఆ క్రీమ్లో ఉన్న వేడికి చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. సో దీంట్లో మనము ఒక 10% ఆఫ్ చాక్లెట్ మనము ఉంచుకుందాము. ద రెస్ట్ ఆల్ వీ కెన్ యాడ్ ఇట్ టు ది క్రీమ్. సో దీన్ని ఒక 2 minutes ఇలానే వదిలేస్తే చాక్లెట్ చూస్తున్నారు కదా, చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. చూశారు కదా, చాక్లెట్ ఇప్పుడు మొత్తం మెల్ట్ అయింది. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో రిమైనింగ్ బటర్ యాడ్ చేసుకొని బటర్ మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలండి. ఓవర్ మిక్స్ చేసుకోవద్దు. ఓవర్ మిక్స్ చేసుకుంటే దీంట్లో ఉన్న చాక్లెట్లో ఉన్న ఫ్యాట్ అండ్ మనం ఇంకొంచెం ఫ్యాట్ యాడ్ చేస్తున్నాము. సో గడ్డలు అయిపోతుంది. సో బటర్, చాక్లెట్ అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం చిల్లర్లో ఒక 2 hours పెట్టుకుందామండి. సో దాట్ మనం ఇది రౌండ్గా రోల్ చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. దెన్ ఆఫ్టర్ వీ కెన్ కోట్ విత్ చాక్లెట్ అండ్ కోకో బటర్లో డిప్ చేసుకుంటే ఆ ట్రిఫిల్స్ విల్ గెట్ రెడీ. You see, all butter and chocolate is totally melted. We will transfer into a bowl. ఇప్పుడు చూస్తే ఈ లిక్విడ్ కన్సిస్టెన్సీ ఉంది కదండి, మనం చిల్లర్లో పెట్టుకుంటే ఒక 2 hours ఇది హార్డ్గా సాలిడ్ ఉంటుంది. సో మనకి రోల్ చేసుకునే కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అయిపోయింది. మనం ఈ చిల్లర్లో ఒక 2 hours సెట్ చేసేసుకుందాము. దెన్ మనం ట్రిఫిల్స్ డివైడ్ చేసుకొని రోల్ చేసుకుందాం. ఐ విల్ షో ద ప్రాసెస్ నా. సో మన చాక్లెట్ సెట్ అయిపోయిందండి.
సో ఇంత హార్డ్ కన్సిస్టెన్సీ ఉంటుంది. 1 teaspoon ఆర్ సంథింగ్ అలా తీసుకొని విల్ కీప్ ఇట్ అసైడ్. సో మీకు రోలింగ్ చేసుకునే టైంలో ఇబ్బంది అవుతే ఇది కొంచెం సేఫ్ ఫ్రీజర్లో అన్న చిల్లర్లో అన్న పెట్టుకోవచ్చు, రౌండ్స్ చేసుకోవచ్చు మనము. చాక్లెట్ సాఫ్ట్ అనిపిస్తే ఒక 10-15 minutes లోపల పెట్టేస్తే మళ్ళీ హార్డ్ అవుతుంది. సో రూమ్ టెంపరేచర్ బట్టి విల్ ట్రై టు రోల్ ఇట్. ఇలా ఉంటుంది. సో నాకైతే కొంచెం సాఫ్ట్ ఉందండి ఈ చాక్లెట్స్ ఇప్పుడు. సో నేను ఒక 10 minutes మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు నాకు చాక్లెట్స్ సాఫ్ట్ ఉన్నాయండి. సో నేను ఒక 10 minutes ఇప్పుడు చిల్లర్లో పెట్టేస్తాను. ఈ 10 minutes టైంలో మనం 10% చాక్లెట్ ఏదైతే మనం సైడ్లో పెట్టుకున్నామో ఆ చాక్లెట్ మైక్రోవేవ్లో మెల్ట్ చేసేసుకొని సో కోటింగ్ కోసం యూజ్ అవుతుంది. సో విల్ డూ ఇట్ నా. మన చాక్లెట్స్ చిల్లర్లకి బయటకు వచ్చేసాయి. అండ్ 10% చాక్లెట్ ఏదైతే ఉందో అది మెల్ట్ చేసేసుకొని పెట్టుకున్నాను. అండ్ కోకో పౌడర్ ఫర్ ద గార్నిష్ కోసము. ఇన్స్టెడ్ ఆఫ్ కోకో పౌడర్ వీ కెన్ యూస్ డ్రింకింగ్ చాక్లెట్ ఆల్సో. సో ఏది అవైలబుల్ ఉంటే అది యూస్ చేయొచ్చు. అది కూడా ఏది లేదు అంటే మన దగ్గర ఐసింగ్ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ వాట్ అవైలబిలిటీ. సో నేను ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. విల్ టేక్ చాక్లెట్, రోల్ చాక్లెట్, and we'll take little bit of chocolate and coat cheyal manam. Idi thin layer of chocolate has to coat fully. ఇది ఒక కోట్ చేసుకుందాము. దెన్ విల్ హ్యావ్ టు డూ వన్ మోర్ కోట్. ఎందుకంటే లోపల ఉన్న సాఫ్ట్ చాక్లెట్ హ్యాస్ టు బీ సీల్డ్ ప్రాపర్లీ. చూస్తున్నారు కదా మీరు, మొత్తం చాక్లెట్ మొత్తం కోట్ అవుతుంది. ఫస్ట్ కోటింగ్ చాక్లెట్ అయిపోయిందండి. విల్ డూ ఏ సెకండ్ కోటింగ్ ఆఫ్ చాక్లెట్. హియర్ ఈస్ ద లిటిల్ ట్రిక్కీ. సో సెకండ్ కోట్ చాక్లెట్ వేసుకున్న తర్వాత డైరెక్ట్లీ మనము కోకో పౌడర్ లేకపోతే మనం అనుకున్న డస్టింగ్లో వేసుకొని ఇది రోల్ చేసుకోవడం అంతే. మన చాక్లెట్స్ ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు డైరెక్ట్ చాక్లెట్ లైనర్స్లో వేసుకొని వీ కెన్ ప్యాక్ ఇట్ ఇన్ ద బాక్స్. ఇది మనం చిల్లర్లో ఒక 1 week వరకు ఉంటుంది. బయట ఒక 2 days ఉంటుందండి. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫాలో అస్ అండ్ జూషీ చాక్లెట్ ఆన్లైన్ ఇన్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. చూసారుగా కొత్తదనం. ఇక ఏ రోజుకు ఆ రోజు ప్రణాళిక మాత్రమే కాదు, వారంలో ఉండే పనులు వాటి షెడ్యూల్ని ఓ చార్ట్ మీద చేసుకోండి. అంటే రోజుకో జత చొప్పున దుస్తులు, వాటి మ్యాచింగ్స్, జ్యువెలరీ ఇలా అన్నీ ఒక్క చోటే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇవే కాకుండా మీ ఇంట్లో వారి అందరికీ అవసరమైనవి కూడా సెలవు రోజే సిద్ధం చేసుకుంటే సరి. దీనివలన అప్పటికప్పుడు వెతుక్కునే ఒత్తిడి చాలా మట్టుకు తగ్గుతుంది. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. Hi, hello everyone. This is Shreya from Stree. I'm a textile and a graphic designer at Stree. Basically, this is our casual line which we are currently working on. This category completely belongs to the colors of Stree. There are some ample colors that I'll be showcasing it for today. This is the first kurta that I like to showcase. This is a light mid-tone color of green color. So this is a basic
silhouette and a basic style that we have done it here. You can just pair it up with any heavy embroidered dupatta, and you can just go for some kind of, you know, occasions. And also it depends on how you style it. You can just wear it for some light occasions, or you can also wear this for some party wears, or, you know, just depends everything on your styling. So this is just a basic silhouette, and this has a back opening zipper kind of. Coming to the next kurta, this is a rust colored kurta. It is just sleeveless, and it has a detailing on the yoke part as well as the bottom. It has fine tucks all over it, so it gives a kind of edgy look, and you can pair it up for, you know, every kind of occasion, whether it be a party or some kind of celebration. You can just go for it. Coming to the next kurta, this has a square neckline, and it is a completely blood red kurta, which is more desired for. I'm sure you cannot find all these kurtas, you know, just basic cuts anywhere in any of the brands. We as a brand are doing it like simple silhouettes, basic colors. Also you can get the same design on, you know, according to your customization, like your sizes as well as any color you want it. We are open to every colors and sizes. Also this has a, you know, side panel detailing which has tucks on it. So being it just simple and sleek, you can give it yourself a very elegant look by wearing it just as it is, being it very casual, and also you can pair it up with a dupatta or a plazo or anything, and it will be, you know, you can give it a more premium kind of look. This is a black solid kurta which is completely, you know, retailed at the sleeves part as well as on the yoke part. There are fine tucks here and on the sleeves part as well as on the side panels of it. So being it's just a solid one, and you can pair it up with heavy embroidered dupattas or printed dupattas or some, you know, handcrafted dupattas, that will add up to the look of this kurta and actually your look also. In the same silhouette and style, we have another kurta in a beige color. It also has, you know, detailings on the sleeve hemlines and also on the yoke part and on the bottom panel, the bottom side panel also. So these are the kurtas that we have done, you know, just like 2-3 colors. For now I'll be showcasing it today, but it's like numerous colors and uncountable colors that we can, you know, cater into. It's depending upon the customization and the customers as well. This one is another piece, you know, color of the same style. It has again on the yoke part that it has fine tucks on the yoke, sleeves and the side panels of it. Just these tucks, you know, fine tucks just add up to the look of these kurtas, and you can just pair it up, and like early 20s to early 40s women can wear it all. It's nothing upon the age limit. Everyone can just have it and just wear it like confidently, whether you have to go it for a casual or a party wear look. This is like, you know, handloom based fabric which has sleek detailing on the yoke and on the side paneling part. It has, you know, 3 panels and it is sleeveless, which gives up, you know, more like handloom feel, and you can wear it for some like interviews also, and you can also carry it up to some parties or some occasions like Indian occasions. You can just pair it up. So for the same piece we have, you know, we have done like one more color that I'll be showcasing for today. This one is like a rust color with a green detailing, green tucks on the neckline and on the bottom part. So being these two styles are like same, but you know, like the color, the vibrancy is more, and you can pair it up with dupattas and like plazos and straight pants, and that will, you know, more add up to its look. And it depends whether you want to go for some party or occasions or some casual meetings. It is just the perfect fit for that, all those occasions.
If you liked it and you have any queries, do visit our website and also our Instagram page, which is 3 Official, and do also visit our store, which is in Jubilee Hills. చూసారుగా ఫ్యాషన్లోని నయా ట్రెండ్స్. ఉద్యోగినులకు ఉండే మరో సమస్య వంట. అది కూడా ముందే ఆలోచించుకుంటే మన సమయం వృధా కాకుండా ఉంటుంది. అంటే మనం రోజు వంట చేసే ముందు కూరగాయలు కట్ చేసుకుంటాం. అలా కాకుండా కూరగాయలన్నీ కూడా ముందే కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వంట వండుకుంటే